హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు శనగల తాలింపు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందరూ అనుకుంటారు అందులో స్పెషల్ ఏంటి, నార్మలే కదా, అందరూ చేసేదే కదా అనుకుంటారు. కానీ ఒక చిన్న చేంజ్ చేశాను, చూడండి మీరు. ముందుగా 4 to 5 hours నానబెట్టిన శనగలు వేసుకోవాలి కుక్కర్లో. తర్వాత ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చి వేసి కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇవి ఉడికిపోయాయి. అయితే ఈ ఉడికిన శనగల్ని సపరేట్ చేసుకోవాలి. ఆ శనగల వాటర్ ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకుంటాను, పారేయకూడదు. వాటితో రసం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఒక 2 spoons శనగలు తీసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి. అందులోనే పసుపు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి మంచిగా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం కారం. ఇవన్నీ మంచిగా కలిపి వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టిన శనగలు వేసేసాను, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చిన్న చేంజ్ చేశాను అన్నాను కదా, ఇదే అండి, శనగల పౌడర్ ఇలా చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మన శనగల తాలింపు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అలా 2 స్పూన్లు శనగల పొడి వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి ఆనియన్, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.